ఆ లోన్ వాళ్లే కడతారన్నది ఇక్కడ చెప్తున్నారు తెలుగుదేశం. మరి ప్యాకేజీలు ఇస్తున్నట్టు కదా కేంద్రం అమరావతికి. అది ఎంత ఇస్తుంది? ఒక బల్క్ అమౌంట్ ఎంత అని చెప్తుంది, బిల్డింగ్ అని కాదు అది. 7,000 కోట్లు 8,000 కోట్లు ఇస్తుంది అది టోటల్ గా. అది క్యాష్ గా ఇచ్చేస్తుంది అది. వీళ్ళు ఇప్పుడు దాదాపుగా 40,000 కోట్లో 50,000 కోట్లో ఇప్పటికి తీసుకున్నారు. హట్కో, అదేది ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి, ఇట్లాంటి వాళ్ళ నుంచి టోటల్ గా వీళ్ళు 70,000 కోట్ల వరకు అప్రూవ్ చేస్తున్నారు కాంట్రాక్ట్లు. ఇప్పటికి 40,000 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు ఆ బ్యాంకులు. అయితే ఇప్పటిదాకా ఇచ్చింది 10,000 కోట్లు నాకు తెలిసినంత వరకు. 10-12,000 కోట్లు ఇచ్చి ఉంటారు. దశల వారీగా ఇస్తారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దాంట్లో ఇచ్చిందే లేదు. గతంలో 2,500,000 కోట్లు ఇచ్చింది కదా. ప్యాకేజ్ అది ఫ్యూచర్ లో ఇస్తుంది, వీళ్ళు కూటమిలోనే ఉన్నారు కాబట్టి. మామూలు క్రిందసారి 8,500,000 కోట్లు ఎంతో ఇస్తారన్నారు అనమాట. అట్లా ఇస్తారు. కానీ అప్పులు అయితే తెస్తున్నారుగా అమరావతి కోసం. ఖచ్చితంగా వాళ్ళే చెప్పిందే 1,50,000 కోట్లు అవుతాయి అని కదా. బేసిక్ సిద్ధపడాలి, 1,50,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధపడాలంటే. అంటే అప్పు కాబట్టి కేంద్రం కూడా పట్టించుకోదా సార్? ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ లో ఏదో ఇటాలియన్ మార్బుల్ తేయించుకుంటేనే స్క్వేర్ ఫీట్ కి 4,500 మించి అవ్వట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నమాట. అలాంటి 18,000 వరకు పెట్టారంటే కేంద్రం ఇచ్చే ప్యాకేజీలకైనా లెక్క అడుగుతుందా? అప్పు కాబట్టి మీ ఇష్టం అని చెప్పి పట్టించుకోదా, వదిలేస్తారు? అసలు కేంద్రానికి